ఈ రోజు మనం కొత్తగా మనం ఎప్పుడూ కూడా గుడ్డు కిందే ఫ్రై చేసుకుని మనం తింటాం చూసాం. అదే రకంగా బాయిల్ చేసి అట్లని వైట్ గా ఉండగానే మనం ఫ్రై చేసుకుని ఎలా తినాలనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు మట్టికి వీడియోని చూడండి. ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఒకసారి చెప్పేసుకుందాం. ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, తర్వాత 2-3 రకాలు కలిసిన మసాలా, అంటే 2-3 రకాలు అంటే దాల్చిన చెక్క, ధనియాలు మనం మిక్స్ చేసుకుని ఏ రకంగా చేసుకోవాలనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. చూడడానికైతే హాట్ వాటర్ అయితే మనం చక్కగా పెట్టేసుకున్న తర్వాత 4 ఎగ్స్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇలాగా గుడ్లు అయితే చాలా చక్కగా ఉడికాయని అనుకుంటున్నాను, ఎందుకంటే పొగలు వచ్చేస్తున్నాయి కాబట్టి చూసేద్దాం. చాలా చక్కగా ఉడికాయండి. మనం ఒక్కొక్కటిగా కొంచెం వాటర్తో తెచ్చుకున్నాం. అందులోకి ఒక్కొక్కటి మనం తీసేసుకుందాం. అలాగా చల్లబడి వాటర్లో మనం వేసుకున్న తర్వాత చక్కగా మనం గుడ్డు అనేది చల్లబడిందండి. చల్లబడిన తర్వాత మనం ఇలాగా మొత్తం ఒలిచేసుకుందాం. ఇలాగా చక్కగా వచ్చేస్తుంది తొక్క. ఇలా ఒలిచేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఒలిచేసుకున్న తర్వాత ఇలా చక్కగా మొత్తం అంతా మనం రిమూవ్ చేసేసుకుందాం. తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుని కటింగ్ ఒక్కొక్కటిగా చేసేసుకుందాం. నీట్గా ఎలా చేయాలనేది చూపిస్తాను. తెల్ల గుడ్లు ఫ్రై అంటే మామూలుగా ఉండదండి. నీట్గా ఇలాగ చక్కగా కోసుకుని దాన్ని ఇలాగ తీసుకోవాలండి. 2 ఎగ్గులు అయితే మనకు కనిపిస్తున్నాయి, చూసారా? 2 ఎగ్గులు అయితే మనకు కనిపించేస్తున్నాయి. నీట్గా వాటిని తీసేసుకుని ఇలాగా పీసుల కింద మనం కట్ చేసుకుని పూర్ణ మట్టుకి పక్కన పెట్టేద్దాం. వీటితో కూడా చాలా పని ఉంది, చూద్దాం. నీట్గా ఇలా తీసుకుని ఇలా చక్కగా మొత్తం అన్నీ కూడా కోసేసుకో. మొత్తం అన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి ఇలాగా నీట్గా మనం ఎగ్ అనేది వైట్ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. తర్వాత అందులో సొనలు అంటే చందమామలు అంటాం మామూలుగా. ఆ చందమామలను కూడా మనం అందులో యాడ్ చేసి వేరేగా అంటే సపరేట్ చేసుకున్నాం. ఒకసారి కుకింగ్ కాడికి వెళ్ళిపోదాం. మొత్తం స్టవ్ అయితే మనం ఒకసారి అంటించేసుకుందాం అండి. దాని మీద శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ప్యాను, అది వేసేసి ఆయిల్ అయితే లైట్గా వేసేద్దాం. లైట్గా ఉంది, కొద్దిగా ఎక్కువగానే వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత మనం లైట్గా జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, తర్వాత పుదీనా, మగ్గిన ఆకులండి, అంటే పండు ఆకులు, పుదీనా. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాం. అలాగా దోరగా వేగేదాకా వెయిట్ చేసేద్దాం. మరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ కాడికి మనం ఇందాక చెప్పుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, ఆ మసాలాలన్నీ కూడా మనం ఒకసారి యాడ్ చేసుకుని ఒక్కసారిగా మొత్తం అంతా కలిపేద్దాం. ఒకసారి మసాలాలు చెప్పుకున్నాం కదండి, 3 రకాల మసాలాలన్నీ కలుపుకుని ఇలాగా కలుపుకుందాం. మసాలాలు కూడా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూను కారం, టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే మనం వేస్తున్నామండి. ఒకసారి మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వైట్ ఎగ్, అవి వేసేసుకుందాం. వేసుకుని ఒక్కసారి మళ్ళీ అది మొత్తం అంతా కలుపుకుందామండి. నాకైతే నోరు ఊరిపోతుంది గాయస్. మీకు ఎలాగున్నది అనేది మీరు కామెంట్ చేసేయాలి. నాకు ముందర మీకు ఎలా ఉన్నది, ఎలా కనిపించింది అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేసేయాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత సొన కూడా ఉంది కదా, అది కూడా మనం సొనలు, పూర్ణలు అవి కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుని ఒక్కసారిగా మొత్తం అంతా కలిపేసుకుందామండి. తెల్ల గుడ్డు ఫ్రై అయితే చాలా రెడీ అయిపోయింది. ఒక్కసారి
వేడివేడిగా తెల్ల గుడ్ల ఫ్రై అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. మొత్తం మీకు చూపిస్తానే వచ్చాను. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి గాయస్. నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూసేద్దామని చేసేద్దాము. టేస్ట్ అయితే చూసేసి ఎలా ఉన్నది అనేది మీతో షేర్ చేసుకుంటే నాకైతే గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇందులో మనం ముందుగా చెప్పాం కదా, ఏదైనా సరే చక్కగా ఇంట్లోనే నీట్గా చేసుకుని ఈ రకంగా తింటే చాలా ఆరోగ్యమే మహాభాగ్యం. అదే రకంగా ఇందులోని ఎక్కువగా ఏం చేయలేదండి, ఇంట్లో ఉన్నాయే మనం చేసుకున్నాం. అయితే తెల్లగుడ్డు ఫ్రై చేసి కొంతమంది తింటారు, అలాగే బజ్జీ వేసి తింటారు. ఆ టైప్లోనే నేను వెరైటీగా చక్కగా వైట్గా ఉండగానే ఫ్రై చేసుకుని తినే విధానం ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను. అదే రకంగా ఇంట్లో స్నాక్ టైప్లోని ఇలా కూడా చేసుకుని మనం తినొచ్చు. కాబట్టి నేను టేస్ట్ అయితే ఎలా ఉన్నదని చూసేస్తాను. చాలా వేరే లెవెల్లో ఉందండి. ఎలా అంటే ముక్కకి చక్కగా మనం పట్టవలసినవన్నీ కూడా ముందర వేయించేసుకున్నాం కాబట్టి చాలా చాలా స్పైసీగా వచ్చిందండి ఐటెం కూడా. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకుని తింటారని చెప్పి నేనైతే చెప్తున్నాను. తెల్లగుడ్డు ఫ్రై చేసే విధానం ఫస్ట్ నుంచి కూడా చూపించుకుంటాను వచ్చాను. ఆ రకంగా చేసుకోండి. తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదే రకంగా మీరు చేసుకుని పిల్లలకే పెట్టవచ్చు, మీరు కూడా తినొచ్చు స్నాక్ టైప్లోని. తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.